ఇప్పుడు ఆటోలో తీసుకెళ్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఎక్కడికి రాసిస్తారు. మేమేం ఊరికి చెప్పలేదు సార్ వీళ్ళకి. ఎందుకు వచ్చారు మీరు? కాలు ఏది ఫ్రాక్చర్ అయిందని నేను తీసాను సార్. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పారు. వేరే డాక్టర్కి వాళ్ళు తీసుకెళ్ళమన్నారు. సెల్ ఫోన్ పెడితే కానీ సెల్ ఫోన్ ఆడ పెట్టుకొని నేను చెప్తే అప్పుడే డిశ్చార్జ్ పోను. మీరు ఇంటికని 3 రోజుల నుంచి వాళ్ళని ఎంత చెప్తున్నాను. మీరు కాల్ చూడండి సార్. కాల్ చూడండి చూసారా సార్? చూడండి సార్, చూడండి పేషెంట్ కాల్ చూడండి మీరు ఒకసారి. చూడండి సార్ అక్కడ మేము మా మంచి తీసమై ఏం చేయాలి సార్? 3 డేస్కి ఏం చేస్తాం? మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తామంటారు. చేస్తున్నారు సార్. సూపర్ స్పెషాలిటీ దగ్గర పోమన్నా. See the casualty in the eye of casualty. మీరు మొబైల్ పెట్టుకుంటారా? చెప్పండి. ఏంది సార్ ఇది దౌర్జన్యము? మొబైల్ తాకట్టు పెట్టి వీల్ చైర్ తెచ్చుకోవాలి. వీల్ చైర్ తీసుకోవాలా మేము? మొబైల్ తాకట్టు పెట్టి వీల్ చైర్ ఇదే కొత్తదే. ఆయన వైద్యాధికారి, ఆయనకి ఏమని చెప్పండి. చెప్పండి. మీరు మొబైల్ ఎందుకు తాకట్టు పెట్టుకున్నారు? తీసుకున్నారు. నేను 2 సార్లు మొబైల్ తీసుకున్నారు. నేను పేషెంట్ ఫోన్ చేశాను. ఇప్పుడు 2 సార్లు చేశాను. కిడ్నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. మొబైల్ ఇస్తే వీల్ చైర్ ఇస్తారని. ఇప్పుడు అది మొబైల్ ఇస్తేనే, ఇది ఇస్తేనే మొబైల్ ఇస్తామన్నారు. ఎందుకు తాకట్టు పెట్టుకున్నారు? లేదు మేడం, నేను చూసినాను. ఇప్పుడు నా కాల్ లిస్ట్ వద్దా? నేను ఇప్పుడు పోయి అరిస్తే మొబైల్ ఇచ్చారు. ఆయన కూడా పేషెంట్ దగ్గర ఉన్నాడు. 3 రోజుల నుంచి ఎత్తు పెడుతున్నారు సార్. 3 రోజుల నుంచి మీరు ఇంటికి వెళ్ళండి అంటున్నారు. ఇప్పుడు కూడా మొబైల్ ఇవ్వలేదు. నేను పోయి న్యూస్ వాళ్ళకి ఫోన్ చేశాను. అన్న రాండి అంటే నేను ఫోన్ చేస్తే అప్పుడు మొబైల్ ఇస్తున్నారు. ఎందుకు ఇంత దౌర్జన్యము? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా. మీరు ఇచ్చేది కొత్తది. ఇదేమన్నా పేషెంట్ కు పిలిచబాక ఎవరిని పిలిచవాలని ఉన్నారు. డ్రెస్సింగ్ చేయలేదు ఈరోజు. డాక్టర్ లేడని సూపర్ స్పెషాలిటీకి రాపించారు. మేము ఇప్పుడు తీసుకెళ్తున్నాం. మొబైల్ తీసుకొని ఎందుకు తాకట్టు పెట్టుకోవాలా? నేను సాయినగర్ లో ఉంటా. ఈ సార్ పోలీస్ సార్ చూడాలి మంటారు. అందరూ చూడండి. సార్ మహాప్రస్థానాలు ఇక్కడ ఒకరి ఆర్ఎంఓ గారు ప్రత్యేకంగా